ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. లోకంలో చాలామంది అంటూ ఉన్నారు, యుగాంతపు దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజులు, కడవరి కాలం, అంత్యకాలం అనే మాటలు మన చెవున పడుతూనే ఉన్నాయి. ప్రతిదినం మనం వింటూనే ఉన్నాం. అందును బట్టి ఆయన రాకడ ఎప్పుడో తెలియని స్థితిలో మనం ఉన్నాం. మన పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. చాలా కాలం క్రితం నిడదవోల్లో ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ ఒక పాట పాడేవాడు. ఆ పాటలో ఒక లైన్ ఇలా ఉంటుంది: దేవుని రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియను మానవా. ఏంటంట? దేవుని రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియను. హూ నోస్? ఎవరికి తెలుసు? నోబడీ నోస్. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ డై అండ్ యూ డోంట్ నో వెన్ యూ విల్ డై. నేనెప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నువ్వెప్పుడు చనిపోతావు నీకు తెలియదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనము నిన్నటి వారమే, నేటి వారం కూడా మనం కాదు, రేపటి వారం ఎలాగా కాదు, నేటి వారం కూడా మనం కాదు. ఎందుకో తెలుసా? ఈరోజు ఇంకా టైం ఉంది. అంటే we do not know what will happen in the next moment. మరు క్షణంలో, తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే జరిగిపోయిన నిన్నటితో పోల్చాడు మన ఆయుష్. మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు, ఈ రోజు వారం కూడా కాదు. అయితే ఎంత భయముతోనూ భక్తితోనూ మనం బ్రతకాలండి? నిన్నటి వారమే కదా మనం, ఎంత భయంగా బ్రతకాలి చెప్పండి? అవునా కాదా? నేను ముందే చెప్పాను, మన ప్రాణం పోకడ ఎప్పుడో మనకు తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో కూడా మనకి తెలియదు. మొన్న కర్నూలులో ఒక బస్సు నీటిలో కొట్టుకెళ్ళిపోయింది. 2 బస్సులు అనుకుంటా. అందులో ఒక బస్సులో డ్రైవర్, కండక్టర్ అండ్ 2 other passengers డైడ్. బస్సు ప్రయాణం అయ్యేటప్పుడు డ్రైవర్కి తెలుసా ఆకస్మిక వరద వస్తుంది, నా బస్సు కొట్టుకెళ్ళిపోతుంది, అందులో నేను చనిపోతాని అతనికి తెలుసుంటుందా? తెలిస్తే వెళ్తాడా? ఆకస్మికంగా వరద వస్తుందని డ్రైవర్కి తెలియదు, కండక్టర్కి తెలియదు. త్వరగా వచ్చేస్తాను సాయంకాలం అని చెప్పుంటాడు, పలానా కోరండు అని చెప్పుంటాడు కదా. సాయంకాలం మనం షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు, ఈ వారం రోజులు వర్షంగా ఉంది కదా, మనం వెళ్ళేది ఎప్పటి నుంచి అది కొనమంటున్నా కొంటాను అని ఉంటాడు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, చనిపోయిన మరొక ప్రయాణికుడు కానీ. దే డిడ్ నాట్ నో దట్ దే విల్ డై ఆన్ దట్ పర్టిక్యులర్ డే డ్యూరింగ్ దై ట్రావెల్. వారి ప్రయాణం చేసే సమయంలోనే ఆ దినమందే వారు చనిపోతారన్న సంగతి వారికి తెలియదు. నిన్న ఒక 4 అంతస్తుల భవనం కట్టబడుచు ఉన్న ఒక 4 అంతస్తుల భవనం 2 అంతస్తుల భవనం మీద కూలిపోయింది. ఆ 4 అంతస్తుల భవనం కూలిపోతుందని కట్టేవాడికి తెలుసా? అసలు మేస్త్రి ఎలా కట్టాడు? పునాది లేకుండా, పిల్లర్స్ లేకుండా 4 అంతస్తులు కట్టేస్తున్నారంట. ఈ భయంకరమైన వరదకు, వర్షానికి, పొంగి పొర్లుతున్న వాగులకు వచ్చిన వరద నీటి వలన పునాది లేనిది కూలిపోయింది. అది దట్ ఫెల్ డౌన్ ఆన్ 2-storied బిల్డింగ్. 2 అంతస్తుల భవనం మీద పడింది. ఆ 2 అంతస్తుల భవనంలో ఉన్న వాళ్ళు చాలామంది, అందులో 8 బాడీస్ తీశారు, చంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది దేవర్ అండర్ ది డెబ్రీస్, అంటే ఆ యొక్క శిథిలాల కింద ఉన్నారు. డూదేనో వర్షం వస్తుంది కదా, ఇంట్లో ఉన్నా, తలుపేసుకుని ఉన్నా, జాగ్రత్తగా ఉన్నామని వారు అనుకుంటూ ఉండొచ్చు, ఆ టీవీ పెట్టుకుని చూస్తూ ఉండొచ్చు. ఇంకెంతకాలం ఉంటుంది వర్షం ఏమిటా అని అనుకుంటూ ఏదో తింటూ ఉండొచ్చు బహుశా. దే డిడ్ నాట్ నో, దే నెవర్ న్యూ దట్ దే విల్ డై వైల్ దే వర్ వాచింగ్ టీవీ, వైల్ దే వర్ ఈటింగ్, వైల్ దే వర్ జస్ట్ స్పెండింగ్ దే టైమ్ క్వైట్లీ. చక్కగా మెల్లగా చక్కగా పడుకొని సేద తీరుతున్నప్పుడే చనిపోతారన్న సంగతి వారికి తెలియదు. మరణం తరుగుచున్నది, ప్రమాదం పరుగు పరుగున వస్తుంది, మనకు తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో. అలాగే దేవుని రాకడ కూడా ఎప్పుడో మనకి తెలియదు. మన మరణము కొరకైన సూచనలు అయితే మనకు తెలియదు, కానీ
దేవుని రాకడ కొరకైన సూచనలు అయితే దేవుడు మనకి చెప్పాడు. యేసయ్య చెప్పారు. లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, 20 నుండి చదవండి. లూకాసు వార్త 17:20 నుండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ఎందుకనగా చాలండి ప్రియులారా. లూకాసు వార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13-14 అధ్యాయాల్లో దేవుని రాకడను గూర్చిన విషయాలు, సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు. రాకడను గూర్చిన విషయాలు, దేవుని రాకడ గూర్చిన సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు. ప్రియులరా, ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారితోటి పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు. నేను ఇలాగన్నాను, ఆయన రాకడ పరిసయ్యుల ఆరా. ఆరా అంటే ఏంటి? ఆరా తీస్తున్నారు. ఎప్పుడు వస్తుంది? దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది? పరిసయ్యులు ఆయనను ప్రశ్నించటమే పనిగా పెట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఆల్వేస్ ఎప్పుడు ఆయన అడగటమే పని పరిసయ్యులకు. చాలా సందర్భాలు అడిగారు, కైసరుకు పన్ను కట్టాలా వద్దా అని అడిగారు. అడగలేదా? ఒక వ్యాధి కలిగిన వాడి దగ్గరికి వస్తే 38 ఏళ్ళు వ్యాధితో పడి ఉన్నవాడు, వీనిని స్వస్థపరచాలా వద్దా? మార్కు సువార్త 2వ అధ్యాయంలో 38 ఏళ్ళు కాదు, పక్షవాయువు కలిగిన వాడు, వానిని గూర్చి ఆయన స్వస్థపరచడానికి పూనుకుంటూ ఉంటే విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నాడు ఏంటి అని ప్రశ్నలు. దే వర్ క్వశ్చనింగ్ జీసస్ క్రైస్ట్. ఎల్లకాలము ఎప్పుడు ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనలో ఏదో ఒక తప్పు పట్టుకోవాలని, యేసుక్రీస్తు ప్రభువులో తప్పును పట్టుకోవాలని ఆశతో ప్రశ్నిస్తూనే గడిపారు. అందుకే ఒక సందర్భంలో ప్రభు అన్నారు, నాలో దోషమున్నదని మీలో ఎవడైనాను స్థాపిస్తాడా అని అడిగారు. ఎవరు నోరు మెదపలేదు. ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? మన మాటల్లో చెప్పుకోవాలంటే యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుంది? మనకేముంది ఈ ప్రశ్న. ఒక ఆయన అంటున్నాడు ఆ మధ్య, ఎప్పుడో పౌలు గారు చెప్పారు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేస్తాడని. ఇంకా రాలేదు, 2000 అయిపోయినాయి. ఎప్పుడు వస్తాడండి? ఆయన వచ్చేస్తాడని చెప్తున్నారు మీరు. ఎప్పుడు వస్తాడండి ఆయన? అసలు యేసయ్య వస్తాడా రాడా? లేదు ఎప్పుడో వచ్చేస్తే మనం విడిచిపెట్టబడ్డామా ఏమిటి అనే ప్రశ్న చాలామందికి ఉంది. పరిసయ్యుల్లాగా నీకు నాకు కూడా ఉంది ఆయన రాకడను గూర్చిన ఆరా. వీఆర్ ట్రైయింగ్ టు నో వెన్ హీ విల్ కమ్. ఆయన ఎప్పుడు వస్తాడు అనే దానిని తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నం చేయటం మంచిదే, తెలుసుకోవటం మంచిది కాదని నేనేమంటలేదు. ఆనాటి పరిసయ్యులకే కాదు, నేటి క్రైస్తవులకు కూడా ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రాకడా ఎప్పుడు? నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ మాటలు వింటున్నా నీకు? ఆయన ఎప్పుడు వస్తాడు? ప్రభువు రాకడను గూర్చిన ప్రశ్నలు నీ మెదడులో తొలుస్తూ ఉండొచ్చు. యూ మే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ హిస్ సెకండ్ కమింగ్. పీపుల్ యూజ్ టు క్వశ్చన్ మీ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. ఈ విషయమును గూర్చి ప్రజలు చాలాసార్లు ఏం చేస్తూ ఉన్నారు? నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమండి, యేసుప్రభు అసలు రాకడ నిజమా కాదా? బైబిల్లో చెప్పిన మాటలు సత్యమా కాదా? ఆయన వస్తాడా రాడా? అసలు ఆయన వచ్చేసాడా లేదా? ఏమిటి మనం విడిచిపెట్టబడ్డామా? ఆ మధ్య ఒక ఆయన అంటున్నారు, ఏమన్నాడు, ఆయన ఎప్పుడో వచ్చేస్తుంటాడు, మనం విడిచిపెట్టబడి ఉంటామండి. ప్రియులారా, ఆయన రాకడను గూర్చిన ఆరా. నువ్వు కూడా ఆయన ఎప్పుడు వస్తాడా అని ఆరా తీసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెన్ హీ విల్ కమ్. ఆయన ఎప్పుడు వస్తాడని నిన్ను నీవే ప్రశ్నించుకున్నప్పుడు
ఆయన రాకడను గూర్చిన పరిశోధన చేయటానికి వీలు కలుగుద్ది. ప్రశ్న ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని పరిశోధనలోనికి తీసుకెళ్తుంది. ప్రశ్న ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరిశోధనలోనికి తీసుకొని వెళుతుంది. రెండవదిగా మనం చూస్తే 22వ వచనం చదవండి. లూకా 17:22. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. మనుష్య కుమారుని దినములలో ఒక దినమును చూడవలనని శిష్యులు కోరుకుంటారంట, ఆశిస్తారు. కోరికంటే ఏంటి? ఆశించటం. నేనంటాను, యేసయ్య రాకడను గూర్చిన ఆరా ఎప్పుడు అనేది, యేసయ్య రాకడను గూర్చిన ఆశ, నేను కూడా చూడాలి అని ఆశ. ఒక పాట ఉంటుంది, ఒక హిమ్, ఇంగ్లీష్ హిమ్, తెలుగులో కూడా తర్జుమా చేశారు. అంత్యదినమందు దూత బోరనూదుచుండగా, అందులో ఒక మాట, నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా ఏంటంట, నేను కూడా చేరియుందు నచ్చటన్. అది ఆశ నీకు నాకు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఎప్పుడు వస్తారు అని ఆలోచన చేస్తే ఆయన వస్తారు అని మనకు తెలుసు కనుక ఆయన రాకడను చూడాలి, ఆయన రాకడలో పాలిభాగస్తులు అవ్వాలి అనే ఆశ, తపన నీకు నాకు ఉంటుంది. ఉందో లేదో మీకు తెలియదు, కానీ నాకైతే యేసయ్య రాకడలో పాలు పొందాలనుంది. ఈ వాక్యం చెబుతూ ఉంటుండగానే మధ్యాకాశంలోనికి ఆయన వచ్చి కడబూర ధ్వని వినిపించినట్లయితే ఐ విల్ బి కాట్ అప్ ఇంటూ ది మిడ్ ఎయిర్, మధ్య ఆకాశానికి నేను కొనుపోబడతాను అనే ఒక దృఢ నిశ్చయత, ధైర్యం నాకుంది. సో ఆరా తీయటం వేరు, ఆరా తీసిన తర్వాత ఆశ కలిగి ఉండాలి. ప్రభు రాకడను గూర్చిన ఆశ, ప్రభు రాకడను చూడాలని, ప్రభు రాకడలో పాలు పొందాలని, ప్రభు రాకడలో ఎత్తబడాలని, ప్రభు రాకడ వలన మధ్యాకాశం ఒక్క రెప్పపాటున మన మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడి మధ్యాకాశంలో ఆయనతో కూడా ఉండటానికి వెళ్ళిపోవాలని నాకైతే ఆశ ఉంది. సహోదరుడు సహోదరి, నీకుందో లేదో నాకు తెలియదు. ఆయన రాకడను గూర్చిన ఆశ నాటి శిష్యులకే కాదు, నేటి క్రైస్తవులకు కూడా ఉంది. ఈ మాట వింటున్న నీకు ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని రాకడలో పాలు పొందాలని, ఎత్తబడాలని ఆశ నీకుందా? ఉంటే మంచిది, లేకపోతే కనుక ఆశ తెచ్చుకుందాం మనం. ఆ తర్వాత చూడండి 23వ వచనం చదవండి. 23వ వచనం, ఇదిగో ఇక్కడ అని, అదుగో అక్కడ అని మీతో చెప్పిన ఎడల వెళ్ళదు, వెంబడింపద్దు. ప్రభు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? దేవుని రాకడొచ్చింది, అక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది అని మనల్ని పిలుస్తారు. వెళ్ళొద్దు, వెంబడించొద్దు. ఇది ఆజ్ఞ. రాకడను గూర్చిన ఆరా, రెండవది రాకడను గూర్చిన ఆశ, మూడవది రాకడను గూర్చిన ఆజ్ఞ. ప్రభు ఇస్తున్నారు ఆజ్ఞ శిష్యులకి. దొంగ బోధకులు, తప్పుడు బోధకులు వస్తారు. ఇదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ, వచ్చేసాడు, జరిగిపోయిందని చెబుతారు. మీరు వెళ్ళొద్దు, వెంబడించొద్దు. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మనం చూస్తే సత్యమైన వాక్యమునకు లోబడే వారి కంటే అబద్ధ బోధలకు ఆకర్షించబడేవారు ఎక్కువ కనపడతా ఉన్నారు. సత్యమునకు లోబట్టలేదు, సత్య శోధన కూడా చేయట్లేదు చాలామంది. అంటే దే ఆర్ నాట్ డిగింగ్ ఫ్రమ్ ద వర్డ్, దేవుని వాక్యాన్నిలోంచి తవ్వుకోవట్లేదు. నాట్ రీడింగ్, నాట్ మెడిటేటింగ్. దే డోంట్ జస్ట్ రీడ్ ద వర్డ్. బైబిల్ చదవరు. ప్రొద్దున్నే నేను లేచిన తర్వాత మళ్ళీ కాసేపు అలా పడుకున్నాను. కాసేపు మళ్ళీ లేచి అమ్మగారిని అడిగాను. ఫోన్ ఇలా తిరిగేస్తా ఉంటే నాకు బైబిల్లాగా అనిపించింది. అని బైబిల్ చదువుతున్నావా అని అడిగాను. ఎప్పుడో చదివేశానండి. ఇది మాకు ఏంటిది
ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం సంబంధించింది చూసుకుంటున్నాను అన్నది ఆవిడ. మీలో ఎంతమంది చెప్పగలరు అలాగా లేచిన వెంటనే బైబిల్ చదివానండి అని? కెన్ యూ జస్ట్ సే దట్? ప్రియులారా, వాక్యమును చదవకపోతే ఎవరు చెప్పేది సత్యమో ఎవరు చెప్పేది అబద్ధమో మనకు తెలియదు. బెరయ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు? వారికి పౌలు బోధించిన బోధ అలా ఉన్నదా లేదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత వారు లేఖనములను ఏం చేసేవారు? పరిశీలనగా పరిశోధించేవారు. ఆదివారం మీటింగ్ అయిన తర్వాత ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటున్నాం మనం. ప్రతిరోజు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఒక పావు గంట ఒక అరగంట మాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా, ఈయన చెప్పిన మాట బిబ్లికల్గా ఉందా లేదా అనేది ఎప్పుడైనా పరిశోధించారా మీరు? మా పాస్టర్ గారు చెప్పారంటే కరెక్ట్గా చెప్తారు అంటే మీరు తప్పులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఒకసారి పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, అవగాహనలోనికి రావాలి, అవగతం చేసుకోవాలి. అప్పుడు అనుసరించగలగటానికి మనం ముందుకు వస్తాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యమును చదివితేనే ప్రభువు రాకడను గూర్చి చెబుతున్న బోధలు ఎంతవరకు సత్యమో మనకు తెలుస్తాయి. చాలా చోట్ల, రష్యాలో, అమెరికాలో, ఇండియాలో చాలా చోట్ల యేసుప్రభు రాకడ ఇదిగో పలానా తారీఖును వస్తాడు, పలానా తారీఖును వస్తాడని బోధించే బోధలు చాలా నేను విన్నాను. నేను 1986లో బైబిల్ కాలేజ్ ముగించుకొని వచ్చాను. 86 మే నెలలోనో 87 మే నెలలోనో విశాఖపట్నం నుంచి ఒక బోధకుడు వచ్చాడు. ఆయన పేరు జాకబ్. ఒక బోధకుడు వచ్చి మా సంఘం, మేము పుట్టి పెరిగిన సంఘంలో యవనస్తుల కూటాలు అప్పుడు వచ్చాడు. ఉదయకాలం యవనస్తుల కూటాలు, సాయంకాలం జనరల్ కూటాలు ఉంటాయి. జనరల్ కూటాల్లో వాక్యం చెబుతూ ఆయన ఏమన్నాడంటే 1989వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడు. 1989వ సంవత్సరంలో యేసు ప్రభు రాకడా అని బోధించాడు. బోధిస్తే మా సంఘంలో పెద్దలు, మా జీడిపిఎఫ్ సంఘానికి చెందిన ఆయా ఆనుకొని ఉన్న సంఘాల పాస్టర్, కాపర్లు, పెద్దలు ఇలా బాబోయ్ జాకబ్ గారు ఏం చెప్పేశారు బాబోయ్, ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప మర్మం. ఆ ప్రసంగం అయిన తర్వాత ఒక ఆయన ప్రార్థన, పేరు చెప్పను కానీ ఆయన ప్రార్థన, ఓ దేవ నువ్వెంత గొప్ప దేవుడు, నాయన ఎంత అద్భుతమైన మర్మాన్ని నువ్వు మాకు బయలుపరిచావు, ఎంత గొప్ప సత్యాన్ని మాకు బయలుపరిచి 89లో అయ్యో ఇంకా 2 సంవత్సరములు మాత్రమే ఉందయ్యా నీ రాకడ. 89లో వస్తుందని బైబిల్లో ఉందా? యేసుప్రభు ఏం చెప్పారు? మనుష్య కుమారునికి తెలియదు, తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. నోబడి నోస్ అబౌట్ ద డే. ఆ దినమును గురించి ఎవరికి తెలియదు అని బైబిల్ చెప్తుంటే 89లో 3 ఏళ్ల తర్వాత జరిగేది ఈయన చెప్పేసాడు వచ్చి సభల్లో. అక్కడ బైబిల్ కాలేజీ చదివి ట్రైనింగ్ చదివి బైబిల్ బాగా పట్టించి ఉపాసన పట్టి వరుసగా బైబిల్ చదివేసి ఇలాగా తెలుసుకుని ట్రైనింగ్లోనూ తెలుసుకుని ఎన్నో నేర్చుకున్న ఒక బైబిల్ విద్యార్థి అక్కడ కూర్చున్న సంగతి తెలియదు వాళ్ళు ఎవరికని. ఆ తర్వాత 2-3 రోజులు నేను ఒక్కొక్కరితో వాదిస్తాను. నేను 89లో ఆయన రాడు, ఈవేళ రావచ్చు, లేకపోతే 2030లో రావచ్చు, లేకపోతే 5011లో రావచ్చు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఈవేళ రావచ్చు, మరుక్షణమే రావచ్చు, 10 రోజుల తర్వాత రావచ్చు, అసలు ఎప్పుడో 1,00,000 సంవత్సరాల తర్వాత ఆయన ఇష్టం. ఈయనెవరు 89లో వస్తాడని చెప్పడానికి. 89 సంవత్సరంలో నేను ఆ తర్వాత ఒకరోజు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ వాక్యం చెప్పినప్పుడు ఖండించాను ఆ బోధని. దుర్బోధ ఇది, దుర్బోధలను వినొద్దు, తప్పుడు బోధలు వినొద్దు, జాగ్రత్త అని చెప్పాను నేను. చాలామందికి అర్థం కాలేదు. హరత్ బాబు గర్విష్ఠుడు, నాకే తెలుసు అనుకుంటాడు ఆయన నన్ను. పిల్లాడు ఏం తెలుసు, ఒక ఆయన అయితే అన్నాడు పిల్లకాకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని కూడా అన్నాడు నన్ను. పిల్లకాకి పెద్ద కాకి ఏం ఉండదు బైబిల్ దగ్గర, అందరూ పిల్లకాకులే బైబిల్ దగ్గర కదా, అందరికీ ఏం తెలియదు. నాకేం తెలియదు బైబిల్, నీకేం తెలియదు, మనంతా తెలుసుకుంటాక ప్రయత్నం చేస్తున్నాం అంతే. అందులో ఏముందో అది నమ్మాలి. ఆయన రాకడను గూర్చిన ఆరా తీసుకోవాలి. ఎప్పుడా ఆయన రాకడ ఎప్పుడా అని ప్రశ్న వచ్చిందంటే తప్పక ఉంటుందని లోపల ఉంది. కాబట్టి ఆశ కలిగి ఉండటం చాలా మంచిది. నేను కూడా చేరి ఉంది నచ్చట అని
కాబట్టి ఆయన అంటా ఉన్నారు, ఆయన ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. ఆయన రాకడను గూర్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇక్కడ అక్కడ అంటే నమ్మొద్దు, వెంబడించొద్దు. 2 మాటలు చెప్పారు. డోంట్ బిలీవ్ అండ్ డోంట్ ఫాలో. దేర్ ఆర్ పీపుల్ హూ ఫాలో ది ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకులను, దొంగ బోధకులను అనుసరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, సత్యము సంత వీధిన పడి ఉందని. సత్యం అక్కర్లేదు చాలామందికి, వాక్యం అక్కర్లేదు. ఎగ్జాగరేషన్స్ కావాలి ఈ రోజుల్లో. ఏదో కొంచెం ఇదలాగా అదిలాగా మార్చి మార్చి చెప్పేవాళ్ళు కావాలి, ఎంటైజింగ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు కావాలి. బట్ ద పీపుల్ హూ టీచ్ ది ఎగ్జాక్ట్ వర్డ్ అండ్ కండెమ్ ద పీపుల్, కరెక్ట్ ద పీపుల్ అండ్ షో ది క్రాస్ అండ్ క్రైస్ట్, ఇవేం అక్కర్లేదు. క్యారెక్టర్ బేస్డ్గా బ్రతకాలని చెప్పేవాళ్ళు నచ్చరు ఈ రోజుల్లో చాలామందికి. నచ్చినా నచ్చకపోయినా సత్యం సత్యమే, వాక్యం వాక్యమే. మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. లహరి అనే పేరు మనం చూస్తూ ఉంటాం. మీరు చూసారు లేదో, షూట్ వేసుకుని ఇంత పెద్ద తలక వేసుకుని అలా ఉంటాడు. అక్కడ ఏంటిది, హిందువులకు బ్రహ్మ, క్రైస్తవులకు క్రీస్తు, మహమ్మదీయులకు అల్లాను నేనే అని చెప్పిన మాట రాసి ఉంటుంది. అతను ఒక క్రైస్తవ బోధకుడు తమిళనాడులో. క్రైస్తవుడు పాల్ ఆసిర్ లారీ అతని పేరు. ఒక క్రైస్తవుడు అతను. ఒక్కొక్క టైంలో దేవుడు అతనికి కృపావరాలు ఇచ్చాడు, స్వస్థతలు కలిగాయి, అద్భుతాలు జరిగాయి. అబ్బో ఎంత నా వల్ల జరిగిపోతుంది అనుకున్నాడు. నా వల్ల జరిగిపోతుంది అనుకుని ఏం చేశాడంటే విశ్వాసులకు చెప్పేసాడు. ఏంటో తెలుసా, పలానా రోజున యేసుప్రభు వారు రాకడ వచ్చేస్తుంది, నాకు దర్శనంలో దేవుడు చెప్పాడు అన్నాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, ఇంక ఈ లోకంలో ఆశలన్నీ వదులుకోండి అంటే వాళ్ళందరూ ఆస్తులు అమ్మేసుకుని అన్నీ అమ్మేసుకొని, బహుశా మెరీనా బీచ్ అనుకుంటా ఎక్కడో మొత్తానికి వెళ్ళి దే స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆస్తులు అమ్మేశారు, అన్నీ అమ్మేసుకున్నారు. 11 అయింది. ప్రభా నైనా నేను రావాలి, నేను ఉండాలి. 11:30 ఇంకా స్పీడ్గా, 11:12 ఇంకా దేవా దేవా దేవా, 12 దేవా దేవా దేవా, 12:05 దేవా అంటా ఉన్నారు. మెల్లగా మైకులో శబ్దం. ఏంటో తెలుసా, ప్రభు వచ్చాడు, ఆయన రాకడ వచ్చింది. ఆయన వచ్చి ఆయన నాలో ఉన్నాడు, నేనే యేసుక్రీస్తు, ఆయన రాకడ అయిపోయిందని చెప్పాడు. చాలామంది ఆయన అనుసరులు ఉన్నారు. అది నచ్చని కొంతమంది వీరు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. కానీ ఈనాటికి అది నచ్చేవాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాకుండా అతడు తప్పుడు బోధకుడు అయిపోయాడు. హిందువులకు బ్రహ్మ విష్ణు ఆయనే, క్రైస్తవులకు యేసుక్రీస్తు ఆయనే, ముస్లిమ్స్కి అల్లా ఆయనే అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. లహరి కృష్ణ అని పెట్టుకున్నట్టు పేరు. నేనే క్రీస్తునని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. కొరియాలో కొన్ని సంవత్సరాల క్రితం అదే జరిగింది. అమెరికాలో తరచూ జరుగుతూ ఉన్నాయి. రాకడొచ్చేసింది, నేనే ప్రభుని అని చెప్పేవాళ్ళు. దేర్ ఆర్ మెనీ 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 పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ ఇస్రాయేల్. ఎలాగొచ్చాను, చాలామంది ప్రజలు ఉన్నారు, మేమే యేసుక్రీస్తును రాకడొచ్చేసిందని చెప్పేవారు. వాక్యానుసారమైన బోధ ఎక్కడైతే ఉండదో, వాక్యాన్ని బట్టి బ్రతకడం ఉండదు అక్కడ. సత్యం తెలియనప్పుడు ఏమైపోతారు తెలుసా, వారు చీకట్లో అంధకారంలోనికి వెళ్ళిపోతారు. నేనే క్రీస్తునని చెప్పే బోధకులు లేరా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది నాలో సైతం నేనే క్రీస్తునని చెప్పేవారు చాలామంది. ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ అంటా ఉన్నారు, నమ్మొద్దు, వెంబడించొద్దు, డోంట్ ఫాలో దెమ్. కొన్ని సంవత్సరాల క్రితం 2012వ సంవత్సరంలో యుగాంతం అని చెప్పారు, గుర్తుందా? 2012 యుగాంతం అన్నారు, 2012 యుగాంతం అన్నారు. యుగాంతం డిసెంబర్ అయిపోయింది, 2012 అయిపోయింది, ఇదిగో 2021 కూడా అయిపోయింది. యుగాంతం అయ్యిందా? ఆ యుగాంతం గురించి చాలా చర్చెస్, చాలా సంఘాలు ఏం చేశారండి, ఈ 2012 తోటి అయిపోతుంది కాబట్టి అని ఇదే పని చేశారు వాళ్ళు. డిసెంబర్ నెలలో 2012 వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 19 ఏళ్ళు పూర్తయింది.
ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడను గూర్చి సూచనలు చెప్పారు, కానీ తారీఖు చెప్పలేదు. ఫలానా తారీఖు, ఫలానా సంవత్సరం అని చెప్పలేదు. చెబితే ఏం చేస్తాం మనం? అప్పటి వరకు డిసెంబర్ 12వ తారీఖున వస్తున్నారా అన్నాడు అనుకోండి, 11వ తారీఖు రాత్రి 11:59 వరకు మన ఇష్టానుసారంగా ఉంటాం. 59 నిమిషాలు దేవదేవ నన్ను క్షమించంటే ఆయన జాలి కలిగినోడు, ప్రేమ కలిగినోడు కదా, ఆయన ఏం చేస్తాడు? క్షమించేస్తాడు కదా అనుకునే దౌర్భాగ్య స్థితి మనదే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ప్రియులారా, రాకడ విషయం, రాకడ సమయం, తారీఖును ఆయన రహస్యంగా పెట్టారు. తండ్రికి మాత్రమే తెలుసుగా పెట్టాడు దేవుడు. కాబట్టి ఆయన రాకడను గూర్చిన ఆజ్ఞ అంటే తెలుసా? ఇదిగో ఇక్కడ అక్కడ ఇది చెప్పారు, అది చెప్పారంటే నమ్మద్దు అన్నారు ఆయన. వాని వెంబడించొద్దు అన్నారు ఆయన. 4వదిగా ఆయన రాకడ అద్భుతం, ఆయన రాకడ గూర్చిన ఆర, లేక ఆయన రాకడ ఆర, ఆయన రాకడ ఆశ, ఆయన రాకడ ఆజ్ఞ, ఆయన రాకడ అద్భుతం. యేసయ్య రాకడ అంటే ఒక అద్భుతం, అది తెలుసా? 24 చదవండి. ఒక దిక్కు నుండి మెరుపు మెరసి మరి ఒక దిక్కున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఇక్కడ తెలుగులో కొంచెం తర్జుమాలో కొంచెం తేడా ఉంది, కానీ మూల భాషలో మనం చూస్తే మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూస్తారు అని అర్థం వచ్చే పదం వాడబడింది. ఇప్పుడు ఉదాహరణ, మెరుపు మనకి ఇక్కడ వచ్చిందనుకోండి, ఆ మెరుపు ఢిల్లీలో కనపడదు మనకి. మెరుపు అన్నారు కానీ అసలు ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదయించాడు. ఇప్పుడు సూర్యుడు, వర్షం వస్తుంది అనుకోండి, కానీ మధ్యాహ్నం వేళ, ఇది 1 గంట వేళ సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో 1 గంట వేళ ఏముంటుంది? చీకటి, రాత్రి సూర్యుడు కనపడ్డు. కానీ నీతి సూర్యుడు ఈయన మధ్యాకాశమునకు వస్తే అందరూ ఆయనను చూచి ఏం చేస్తారంట? ఏమన్నారు? బైబిల్ ఇక్కడ కాదు, మరో చోట, టైం లేదు, వచ్చిన చూపించడం, రొమ్ము కొట్టుకుంటారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కరు ఆయనను చూస్తారన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని చోట్ల నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటి ప్రాంతాల్లో 3 నెలలు 4 నెలలు ఉదయించడు, సూర్యోదయం ఉండదు. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ సూర్యుడు 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు, మిగిలిన రోజులన్నీ కూడా చీకటే. కానీ ప్రభువు రాకడ, నీతి సూర్యుని రాకడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక అద్భుతం. ఆయన మధ్యాకాశానికి వచ్చాడంటే రోజు సూర్యుని చూడవాడు కూడా ఆయన చూస్తాడు. ఎవ్రీబడి, యూ మే బి ఇన్ యువర్ రూమ్, బట్ స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇన్ ది మిడ్ ఎయిర్. మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీదే ఉండక్కర్లా,